మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామమున ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికి పరిచర్య చేసి మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేచిన దేవుడు మన ప్రభు. ప్రతి వ్యక్తికి మన జీవితాల్లో మనకు తెలుసు, ప్రతి వ్యక్తికి ఒకటి జన్మదినము, మరొకటి మరణదినం. ఇలాగా ప్రేయర్ చేసుకుంటారు, లేకపోతే గ్యాదర్ అవుతారు, సెలబ్రేషన్స్ ఏదైనా చేసుకుంటారు. కానీ యేసు ప్రభు విషయంలో ఆయన లేచిన దినము కూడా చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితానికి పునరుత్థానం అనేది హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే అది పునాది అంటాడు. పునరుత్థానం ఏంటట? క్రైస్తవునికి పునాది, అది మూలవాక్యం. కాబట్టి దేవుని బిడ్డారా, యేసు ప్రభు లేచుట ద్వారా మన జీవితాల్లో కలిగే ప్రయోజనాలు ఏంటో లేఖనం నుండి మరి కొద్ది విషయాలు నేను దేవుని వాక్యం చెప్తాను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఇప్పుడు కూడా పాడారు కదా, యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉండే దేవుడు. కాబట్టి ఈరోజు మనం చూద్దాం, యేసుక్రీస్తు ప్రభు ఆయన లేచిన దినాన దేవుని ప్రజలు దేవుని ఎందుకు ఆరాధన చేయాలో ఇక్కడ చాలా చాలా క్లియర్గా వ్రాయబడింది. ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన దినాన ఏం జరిగిందంటే, మొదటి 2 వచనాల్లో చూస్తుంటే, తెల్లవారుచుండగా మగ్దలేయ వేరొక మరియ సమాధిని చూడ్డానికి వచ్చారు. మీరు వేరే అధ్యాయాల్లో చూస్తే వాళ్ళకి ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే పెద్ద బండరాయి కూడా ఉంది, దాన్ని ఎవరు పొర్లేదు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వాళ్ళు వస్తారు. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల మధ్య స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వస్తారు. అయితే దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం చూద్దాం, ఇక్కడ దేవుడు మనకు ఎలా కనిపిస్తాడంటే, ఒక 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఆయన మహిమ కలిగిన, మహత్యము కలిగిన గొప్ప బలమైన దేవుడు. ఆయన మరణాన్ని జయించడం, ఈ 1 నుండి 5-6 వరకు మనం చూస్తే, హీజ్ ఏ మార్వలస్ అండ్ మైటీ గాడ్. దేవుడు మహిమ కలిగిన దేవుడు మరణాన్ని జయించేశాడు. హోషేయ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, ఓ మరణమా నీ ముల్లెక్కడా, నీ విజయం ఎక్కడా? మరణానికి ఉన్న బలాన్ని దేవుడు తెప్పేశాడు. మరణ భయం లేకుండా తన ప్రజల్ని చేసిన గొప్ప బలమైన దేవుడు, బలవంతుడు. దేవుని బిడ్డలారా, అంత అద్భుతము కలిగిన ఆ ప్రభుని మనం ఎందుకు ఆరాధన చేయాలి తెలుసా? ఆ ప్రభుని మనము ఆరాధన చేయాలంటే, ఆ అద్భుతము కలిగిన దేవుడు, మహత్యము కలిగిన దేవుని మనం ఆరాధన చేయాలంటే, దేవుడు ఒక దేవదూతను ఇక్కడ మనకు పరిచయం చేస్తున్నాడు. దేవదూత గురించి చేస్తూ ఆ 2-3 వచనాలు, 5-6 వచనాల వరకు ఏమని రాశాడంటే, దేవదూత వచ్చి రాయి పొర్లించి అని వ్రాయలే, అంతటితో దేవుడు రాయలే. అక్కడ ఏమని రాశాడంటే, ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి, నంబర్ 1 పరలోకము నుండి వచ్చిన వాడు ఈ దేవదూత. 2 పెద్ద రాతిని పొర్లించిన దాన్ని ఆయన పొర్లించి అక్కడ కూర్చున్నాడు. నంబర్ 3 అప్పుడు మహాభూకంపము కలిగాను. నంబర్ 4 ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. నంబర్ 5 హిమము అంతా తెల్లగా ఉండెను. నంబర్ 6 రోమా సైనికులు చాలా బలవంతులు, కానీ ఈ దూతను చూచి వాళ్ళు ఎలాగున్నారట? చచ్చిన వారి వాళ్ళే ఉన్నారు. అయితే మరొక సంతోషకరం ఏంటంటే, ఈ బలహీనమైన స్త్రీలు ఎన్నో సవాళ్ళు, ఎన్నో సమస్యల మధ్యన భయంతో వణుకుతో వస్తున్న ఈ స్త్రీలకి మాత్రం చాలా కంఫర్ట్ ఇచ్చిన దూత. దేవుడు ఎందుకు ఈ దూత గురించి ఇన్ని రాశాడు? ఆయన మెరుపు వంటివాడు. ఆయన్ని చూస్తే రోమా సైనికులు సహా గజగజలాడి చచ్చిన వారి వాళ్ళే ఉన్నారు. అతని గురించిన భయము అందరిలో కలిగింది. అతను చాలా బలవంతుడైన దేవదూతని ఎందుకు దేవుడు రాయించాడంటే, ఇలాంటి దేవదూతలు పరలోకంలో ఉన్నారు. లెక్కకు మించిన దేవదూతలు ఉన్నారు.
వాళ్ళ యొక్క ఆరాధన చూస్తే ఎంత గొప్ప ఆరాధన చేశారో ఒకసారి చూస్తారా? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. మీరు ఇక్కడ చూస్తే 10వ వచనం మనము ఆ దేవదూతల గురించి వ్రాయబడి ఉంటుంది. ఒక్క ఆరాధన మాత్రమే మనం చూస్తున్నాము. 8వ వచనంలో 4:8లో వారు ఏమని ఆరాధన చేస్తున్నారంటే, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక ఎవరట? మెరుపు వలె ఉన్న దేవదూతలు, బలమైన దేవదూతలు. వారిని చూస్తే ఎవడైనా మానవుడు సచ్చిన వారి వలె ఉండాల్సిందే. ఇలాంటి పవర్ఫుల్ ఏంజల్స్, దేవదూతలు దేవుని మానక రేయింపగళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వారితో కలిసి పెద్దలు ఉన్నారు. వాళ్ళు కూడా 11వ వచనం, వాళ్ళు ఏమని ఆరాధన చేస్తున్నారంటే, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడిను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు. 5వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే ఏమని రాశారంటే, ఈ దేవదూతల గురించి దేవుడు రాశారు. 10వ వచనంలో చూస్తే, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడువారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను. ఎంత మంచి దేవుడు అండి! దేవునికి యాజకులుగా చేశారండి. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నిన్ను నన్ను తన స్వరక్తమిచ్చి కొని మనల్ని తన రాజ్యముగా చేశాడు. మెరుపు లాంటి శక్తివంత దేవదూతలు ప్రభుని రేయింపగళ్ళు మానక, నువ్వు పరిశుద్ధుడవు ప్రభువా, నీ కొరకు మనుషులను నీ రక్తం ఇచ్చి కొని వాళ్ళని ఒక రాజ్యముగా చేశావు, ఒక యాజకునిగా నువ్వు చేశావు. నువ్వు ఎంత గొప్ప దేవుడు అని ఆ దూత చూచినప్పుడు మన ఆరాధన ఎలాగుండాలో మనకు అర్థమైపోవాలి. అందుకే దేవుని ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఒక ప్రమాణము కలిగి ఎందుకు ఆరాధన చేయమన్నాడు తెలుసా? దేవుడు మనల్ని చూచినప్పుడు ప్రజలకి అర్థమైపోవాలా, వీళ్ళ దేవుడు, వీరి దేవుడు అన్న సంగతి ప్రజలకి అర్థమవుతాయి. కాబట్టి ఈజ్ ఏ మైటీ గాడ్, ఈజ్ ఏ మార్వలస్ గాడ్. ఆయన మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఆయన అద్భుతాలు చేశాడు. స్త్రీలు వెళ్ళారు, వారి కొరకు దేవుడు రాతిని వల్లించాడు. మన జీవితాల్లో కూడా చూడండి, మనకు ఎన్నో సవాళ్ళు ఉంటాయి, ఎన్నో అడ్డుపడ్డలు ఉంటాయి. మనకు మార్గాన్ని ఏం చేస్తాడట? దేవుడే సరళం, దేవుడే ఆ రాళ్లను తొలగిస్తాడు. లాజర్కి సమాధిలో లాజరు ఉన్నాడు. ఆ రాయిని ఎవరు చేయమన్నాడట? రాతిని దొర్లించమన్నాడు. ఎప్పుడైతే రాతిని లాజరు బయటకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, మనకున్న ఆటంకాల్ని అడ్డుల్ని తొలగించి దేవునితో మనం ముఖాముఖిగా చూసే భాగ్యం, దేవునితో సహవాసం చేసే భాగ్యం మనకు దేవుడు అనుగ్రహించేవాడు. అయితే ఈ మగ్దలేన మరియ, వేరొక మరియ లాంటి హృదయం మనకు ఉండగలిగితే, దేవుని ప్రేమించే హృదయం, దేవుని చూడాలన్న తృష్ణ కలిగిన ఎన్నో సవాళ్ళు సమస్యల మధ్య వారు దేవుని ఆరాధన చేయడానికి వెళ్ళారు. అందుకే వాళ్ళ గురించి ఒక మాట వ్రాయబడింది. చూడండి, ఒక మాట ఏమని వ్రాయబడిందంటే, 9వ వచనం చదువుతారా? దేవుని దగ్గరికి వచ్చే వారికి దేవుని ఆరాధించే కృప దేవుడు ఇస్తాడు. రాళ్ళున్నాయా? అడ్డుబండలాగా ఉన్నాయా? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా? నువ్వు వెళ్ళడానికి అవకాశం లేక ఉన్నావా? నువ్వు దేవుని ఆరాధించడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు వారికి కనిపించి, ఎప్పుడైతే దేవుడు కనిపించారో వారు ఏం చేస్తున్నారట? దేవుని ఆరాధన చేస్తున్నారు. అందుకే మనం నేర్చుకోవాలా, మన జీవితంలో మనం ఆరాధించే దేవుడు ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన హీజ్ ఏ మార్వలస్ అండ్ మైటీ గాడ్. ఆయన సజీవుడు. నంబర్ 1. నంబర్ 2, ఆ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మనకు మెసేజ్లు ఇస్తాడు. ఆయన ఎలాంటి దేవుడు అట? 1 మార్వలస్ గాడ్,
రెండోది మెసేజ్లు పంపే దేవుడు మనకు. అక్కడ ఏమని వ్రాయబడిందంటే చూడండి 7వ వచనం. శిష్యులకు మెసేజ్, దేవుడు ఒక మెసేజ్ పంపిస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏం చేస్తాడు, మనం కూడా అప్పుడప్పుడు మెసేజ్ లేచిన వెంటనే ఉత్సాహకరమైనది అనుకో, లేచిన వెంటనే టక 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 మన మెసేజ్లు. మన దేవుడు మెసేజ్ ఎలాంటి మెసేజ్ తెలుసా? భయపడవద్దు అన్న మెసేజ్ దేవదూత ద్వారా పంపించాడు. మీరు 5వ వచనంలో చూస్తే 5వ వచనం, మీరు భయపడొద్దన్నాడు. చూడండి, అంత మాత్రమే కాదు, ఆయన మెసేజ్ ఎలాంటి మెసేజ్ పంపిస్తున్నాడు అంటే 7వ వచనం, త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. 3వది, అక్కడ మీరు ఆయనను చూస్తారు. ఎంత మంచి మెసేజ్ అండి. అప్పటి వరకు నిరాశ నిస్పృహలు, ఎంతో భయము, ఇంకా మన జీవితం చాలులే అనుకున్న పరిస్థితుల మధ్యన శిష్యులు ఉన్నారు, తన్ను వెంబడించిన వారు ఉన్నారు, తన్ను నమ్ముకున్న వారు ఉన్నారు. దేవుడు తన ప్రజలను ధైర్యపరిచే మెసేజ్లు ఇస్తుంటాడు. పునరుత్థాన దినం వలన దేవుడు తన ప్రజలకు సంతోషము కలిగించే ధైర్య మెసేజ్ని ఇస్తున్నాడు, ధైర్యపరిచే మెసేజ్ని ఇస్తున్నాడు, విశ్వాసము కలిగించే మెసేజ్ని ఇస్తున్నాడు. తన ప్రజలు కుమిలిపోతున్న కృంగిపోతున్న వారిని మరలా లేవనెత్తి దేవుని కోసం బ్రతికే మెసేజ్. మోయాబు ప్రాంతంలో నయోమి ఉంది. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. మెసేజ్ ఎక్కడి నుండి వచ్చిందట? బెత్లెహేములో ఆహారం దొరుకుతుందన్న SMS దేవుడు పంపించాడు. మనకు కూడా చాలా SMSలు దేవుడు ఇస్తుంటాడు, మనకు కూడా మెసేజ్ ఇస్తున్నాడు. ఎన్నోసార్లు మన జీవితాల్లో కృంగిపోయిన దినాలు ఉన్నాయి, మన జీవితాల్లో ఎన్నోసార్లు భయపడిన దినాలు ఉన్నాయి, మన జీవితాల్లో కూడా శిష్యుల్లాగా నమ్మని పరిస్థితిలోనికి వెళ్ళిపోయిన పరిస్థితుల మధ్య దేవుడు ఇదిగో మగ్దలేని మరియకు మెసేజ్ ఇచ్చినట్టుగా, ఇదిగో నయోమికి మెసేజ్ ఇచ్చినట్లుగా, ఇదిగో దావీదుకు మెసేజ్ ఇచ్చినట్లుగా దేవుడు చాలా వర్తమానాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎన్ని వర్తమానాలు ఇచ్చారు తెలుసా? వర్తమానాలు ఇచ్చిన దేవుడు ఎవరంటే పునరుత్థానుడైన దేవుడు. కొన్నిసార్లు కృంగిపోయిన పరిస్థితులు, అపజయాల మధ్యన పూర్తిగా దివాలెత్తేసిన పరిస్థితులు, దేవుని బిడ్డలారా మన జీవితాల్లో నేర్చుకుందాం. దేవుడు మెసేజ్లు ఇచ్చే దేవుడు, నిన్ను అలా విడిచిపెట్టేవాడు కాడు. మీరు ఆయనను చూస్తారు, మనం చూస్తున్నామండి, వాక్యం ద్వారా సహవాసం ద్వారా ప్రభుని మనం తెలుసుకుంటున్నాం, చూస్తున్నాం. మూడవది ఆ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? 1, ఈజ్ ఎ మైటీ గాడ్, మరణాన్ని సహితం జయించిన దేవుడు. 2, తన ప్రజలను మర్చిపోయేవాడు, విడిచిపెట్టేవాడు కాదు, కనిపించని వాడు కాడు. కనిపించుట కొరకు తన్ను గూర్చిన ఆనవాళ్ళు కొరకు మెసేజ్ని పంపించే దేవుడు మనకు మెసేజ్ ఇస్తున్నాడు. 3వది చివరన చూస్తే ఆయన తన ప్రజలకు ఒక మిషన్ ఇచ్చాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి శిష్యులనుగా చేయుడి. ఎ గ్రేట్ మిషన్. ఎవరికి ఇచ్చాడు తెలుసా? కష్టాల్లో, బాధల్లో, ఎటువంటి ఆధారాలు లేని పరిస్థితుల మధ్య ఉన్న శిష్యులకి ఒక మిషన్ ఇచ్చాడు. ఈరోజు చర్చ్ మిషన్ నీకు ఇచ్చాడు, ఎవెంజలికల్ మిషన్ మనకిచ్చాడు దేవుడు. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మన ప్రభు ఎలాంటి వాడంటే ఆయన గొప్ప గొప్ప వ్యక్తుల్ని కాకుండా మనలాంటి వారిని ఆయన ఎన్నుకొని గొప్ప మిషన్ ఇచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా? సదాకాలము నేను నీకు, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటాను. చాలామంది తోడై ఉంటాను అంటాడు, సగం దూరంలోనే విడిచిపెట్టేస్తాను. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లోకంలో. దేవుడు మనల్ని విడువనివాడు. యుగ సమాప్తి వరకు మనతో ఉన్న దేవుడు. హీ హాజ్ గివెన్ ఎ మిషన్. ఎంత మిషన్ తెలుసా? సర్వలోకమునకు సువార్త నీ ద్వారా. ఆదాముని తయారు చేశాడు, ఏమని వాగ్దానం ఇచ్చాడు తెలుసా?
భూలోకమంతా ఆదాముని చూస్తే భూమి అంతా నింపగలిగే సామర్థ్యం ఆదాముకి ఉందా? నోవాహు యొక్క పిల్లల్ని నోవాహుకి చూచాడు, జలప్రళయం ద్వారా సృష్టి అంతా పాడైపోయింది. తర్వాత నూతన సృష్టి ప్రారంభమైన తర్వాత నోవాహు కుటుంబాన్ని చూచి, ఇదిగో భూమి అన్నంతటా నీ సంతానం, నువ్వు భూమిని నిండించాలి అన్నాడు. నోవాహు ఏంటి, భూప్రపంచం ఏంటి? భూప్రపంచం నింపగలిగే ఆ పరిచర్య ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి తెలుసా? ఆదాము నుండి స్టార్ట్ అవ్వాలి. భూప్రపంచం అంతా నింపగలిగే ఆ పరిచర్య ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి తెలుసా? నోవాహు నుండి స్టార్ట్ అవ్వాలి. సర్వలోకంకి సువార్త, ఆ పరిచర్య ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి తెలుసా? నీ నుండి, నా నుండి. సర్వలోక, ఆ వచనం చదివి మనం ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప పరిచర్య ఎవరి ద్వారా ప్రారంభం చేయాలని అనుకున్నాడు తెలుసా? మన ద్వారా, హోరేబు సంఘము ద్వారా. నువ్వు చేసిన ఈ పరిచర్య ఇక్కడితో ఆగిపోదు. ఈ పరిచర్య ఎంతమందిని కనెక్ట్ చేస్తూ ప్రపంచమంతా స్ప్రెడ్ అవుద్ది తెలుసా? మనం లేకపోవచ్చు, అబ్రహాము ద్వారా వాగ్దానం చేసిన ఆ నిబంధన అబ్రహాము లేకపోవచ్చు. ఆ నిబంధన కనెక్ట్ అవుతూ యేసు ప్రభు ద్వారా సర్వలోకమునకు ఆ నిబంధన, నీ మూలమున్న సకల జనులు. వాట్ ఏ గ్రేట్ గాడ్! నేనేం చేయగలను అని అనడానికి లేదు. ప్రభువా నేను ఒక్కడినే అనడానికి లేదు. నీ ఒక్కరి ద్వారా ప్రారంభించి నీ మూలమున్న సకల జనులకు ఇదిగో పునరుత్థానపు వార్తను ప్రకటించగలిగే గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే మనం ఆరాధన చేద్దాం. ప్రభువా, నువ్వు మరణాన్ని జయించిన మార్వలెస్ గాడ్, అద్భుతకరుడవు, నువ్వు బలవంతుడైన దేవుడవు. నంబర్ 2, అంత మాత్రమే కాదు, దినదినము అదిగో శిష్యులకి మెసేజ్ ఇచ్చినట్టుగా నాకు కూడా దినదినము నువ్వు వర్తమానం ఇస్తున్నావు. దినదినము నిన్ను గూర్చిన మెసేజ్, విశ్వాసంలో బలపడడానికి, పరిశుద్ధతలో స్థిరపడడానికి, నీతిగా బ్రతకడానికి, ఈ లోకంలో ఆశీర్వదింపబడ్డానికి, నీ కొరకు పరిచర్య చేయడానికి ఎన్ని రకాలైన మెసేజ్లు దేవుడిస్తున్నాడు తెలుసా? మరియకు మెసేజ్ ఇచ్చాడు, యేసు ప్రభుని తన గర్భంలో. యోసేపుకు మెసేజ్ పంపించాడు, దేవుని కొరకు నిలబడ్డాడు, కష్టమైన నష్టమైన. ఏలియాకు మెసేజ్ పంపించాడు, అంతే, 40 దినాలు ప్రయాణం చేశారు. ఈరోజు తీర్మానం చేసుకోమా, ప్రభువా నేను స్తుతిస్తాను ప్రభువా, ప్రతి సందర్భంలో నువ్వు నాకు మెసేజ్ ఇస్తున్నావు. ఎందుకు తెలుసా? ఏ గ్రేట్ మిషన్ ఈజ్ దర్. ఒక గొప్ప మిషనరీ పని ఉంది. ఆ పని నీ మూలమున చేయడానికి, దేవునికి రాజ్యముగా, దేవునికి నువ్వు ఒక యాజకుడు అండి. దేవునికే యాజకుడుగా నిన్ను మార్చిన ఆ దేవుని ఏమని నువ్వు స్తుతించగలవు? అందుకే కిరీటాలన్నీ పక్కన పెట్టి, ప్రభువా దేవుని స్తుతిస్తున్నాను, నువ్వు గొప్ప దేవుడు, ఆ పునరుత్థానుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. 28వ అధ్యాయం. తన శిష్యులకి ఏమని సంబోధించాడు? తన శిష్యులకి 10వ వచనం. సృష్టికర్త అయిన దేవుడు తన సంబోధన చూడండి, మిగిలిన 11 మందికి నా సహోదరుడు. అంటే ఏ స్థాయిలో నిన్ను ఎంచుతున్నాడో. అందుకే ప్రభువా, నన్ను నువ్వు మర్చిపోయేవాడో కాదు, నన్ను నువ్వు మర్చిపోయే దేవుడవు కాదని మనం ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.